హాయ్ గాయ్స్, వెల్కమ్ టు టిఎఫ్ఐ స్టోరీస్. మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను. అందుకంటే ముందు మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి టిఎఫ్ఐ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ రోజు మీకు వస్తూ ఉంటాయి. ప్లీజ్, మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. 2024 సంవత్సరం ముగిసిపోయింది. నేడు మనమంతా నూతన సంవత్సరమైన 2025 సంవత్సరంలోకి అడుగుపెట్టాం. ఇక ఈ ఏడాది చాలా పాటలు అభిమానులను ఆదరించాయి. వాటిల్లో టాప్‌లో నిలిచిన సాంగ్స్‌ను ఓసారి పరిశీలిద్దాం. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'గుంటూరు కారం' సినిమా ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైంది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా యావరేజ్ టాప్‌ను సొంతం చేసుకుంది. అయితే మహేష్ బాబు స్టామినాతో ఈ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేసింది. సినిమా యావరేజ్‌గా నిలిచినప్పటికీ ఈ సినిమాలోని 'కుర్చీ మడతపెట్టి' సాంగ్ మాత్రం సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఎన్టీఆర్ నటించిన 'దేవర పార్ట్ 1' సినిమాలోని పాటలు సైతం ఆకట్టుకున్నాయి. ఫిగర్ సాంగ్ 'చుట్టమల్లె' పాటలు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. 'చుట్టమల్లె చుట్టేసేయ్' ఆ సాంగ్ అయితే మెలోడీ ఆఫ్ ది ఇయర్ అనిపించుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' ఏడాది చివరిలో వచ్చి అదరగొట్టేసింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. అలాగే సినిమాలోని పాటలు సైతం ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా 'చూసేకి అంగిరవ మాదిరే ఉంటాడే నా సామి' ఆ పాట, మరియు 'వస్తున్నాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చి సంపేస్తున్నాయి ఫీలింగ్స్' మరియు 'కిస్ కిస్ కిస్ కిసక్క కిస్సా కిస్సా కిస్ కిసక్క' వంటి పాటలు పెద్ద హిట్ అయ్యాయి. అయితే వీటిల్లో ఏది పెద్ద హిట్ అని చెప్పడం కొంచెం కష్టమే. కానీ మహేష్ బాబు 'కుర్చీ మడతపెట్టి' సాంగ్ ఈ ఏడాది బెస్ట్ అని సినీ పండితులు తేల్చేశారు. థియేటర్‌లో పాటుగా సోషల్ మీడియాని 'కుర్చీ మడతపెట్టి' సాంగ్ షేక్ చేసింది. పార్టీలలో, పెళ్లిళ్లలో, కాలేజ్ ఈవెంట్స్‌లో, ఊరేగింపులలో ఎక్కడ చూసినా ఈ పాటే వినిపించింది. పైగా మహేష్ బాబు గతంలో ఎన్నడూ లేని విధంగా స్టెప్పులు ఇరగదీయడం ఫ్యాన్స్‌కు కనుల పండుగలా అనిపించింది. సినిమా ఓటీటీలో విడుదలైన తర్వాత పాటలు సంచలనం సృష్టించాయి. 'కుర్చీ మడతపెట్టి' సాంగ్ అన్ని మ్యూజిక్ ప్లాట్‌ఫామ్స్‌ని బ్లాక్ బస్టర్ చేసింది. అయితే ఈ పాటల్లో మీకు ఏ సాంగ్ బెస్ట్ సాంగ్ ఆఫ్ ది ఇయర్‌గా అనిపించిందో కామెంట్‌లో తెలియజేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థాంక్ యూ.